ఈ దిన వాక్య ధ్యానం దేవుడు ఈ విధంగా మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండురు. కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ విషయము మనం ఒకటి గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పాపము నుండి రక్షించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు కదా. మరి అయితే మనము ఈ లోక సంబంధులమా లేదా పరలోక సంబంధులమా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించి రక్షించి ఆయన రాజ్య వారసులుగా చేసినప్పుడు మనం ఆయన రాజ్య వారసులమే కానీ ఈ లోక సంబంధులము కాదు కదా. అయితే ఈ శరీరానుసారంగా నడుచుకోవడానికి మనకి శరీరంతో పని ఏమిటి? చాలామంది విశ్వాసులు కూడా తమ పూర్వస్థితికే తొలగిపోతూ ఉంటారు. అంటే మునుపటి జీవితము కలిగి జీవిస్తూ ఉంటారు. మునుపటి జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించక ముందు జీవించేటువంటి జీవితం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చింది మన పాపముల నుండి మనల్ని రక్షించటకే కదా, మనల్ని పరిశుద్ధులుగా చేయటకు, తండ్రికి ఆయన సొత్తైన ప్రజలుగా చేయటకే కదా ఆయన ఈ లోకమునకు వచ్చి మన నిమిత్తమై ఆయన దేహమందు మనం చేసిన దోషాలు పాపములను బట్టి శిక్ష వేసి ఆ సిలువకు కొట్టివేశాడు. మన పాత జీవితమును, మన శరీరానుసారంగా ప్రవర్తన అంతటినీ మనం విడిచిపెట్టామా? వాటిని సిలువేసి ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మీరు శరీర ప్రకారంగా నడుచుకోవటానికి శరీరానికి మీరు రుణస్థులు అంటే ఏమిటి? ఎవరైనా మనకి అప్పు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి రుణస్థులం కదా. అయితే మనం ఒకప్పుడు పాపం చెట్టుకు మన దేహాలను అప్పగించుకొని పాప బానిసత్వంలో జీవిస్తున్నాము. స్వభావ సిద్ధంగా మనం పాపం చేస్తుంటాము, మోసపోతున్నాము. అపవాది మనల్ని శోధిస్తూ ఉన్నాడు. వాడికి మనమే అప్పగించుకున్నాము. అయితే ఈ పాపము ఖండించబడాలి, అది శిక్షించబడాలి. ఆ పాపము నుంచి మనల్ని విమోచించాలి, రక్షించాలి అంటే ఒక వ్యక్తి కావాలి. మరి ఆ వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రతి మానవుడు పాపములకు దాసులైపోయి బానిసల బతుకుల్లో బతుకుతున్నారు కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మన కొరకే మనల్ని రక్షించడానికి రావాల్సి వచ్చింది. అయితే ఇక మనం శరీరానుసారంగా నడుచుకోవడానికి శరీరానికి రుణస్థులం కాదు. ఒకప్పుడు అలాగూ జీవించాము, ఇప్పుడు దాంతో పని లేదు. దేవుడు మన పాప బానిసత్వం నుండి మనల్ని విమోచించాడు కదా. మనం ఇక శరీరానుసారంగా నడుచుకోవడం ఏమిటి? మనం దానిని పాత జీవితాన్ని పెట్టేసేయాలి. శరీరానుసారంగా నడుచుకోవడానికి మనము వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఆత్మానుసారంగా జీవించాలి. అటు ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వాక్య ధ్యానము చేతను, ప్రార్థన చేతను ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. శరీరం మీదను, ఈ లోక సంబంధమైన వాటి మీదను ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు. శరీరం చాలా బలహీనమైనది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో రక్తమాంసములు మన వల్ల ధరింప చేసుకొని జన్మించి జీవించినప్పుడు ఆయన అపవాది చేత ఒకరోజు ఇలాగూ శోధించబడి, నీకు చేతనైతే ఈ రొట్టెలు రాళ్ళుగా చేసుకొని తినమని యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించినప్పుడు ఆయన మనిషి రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వాక్యమును ఉపయోగించి ఆయన ఆత్మానుసారంగా ఆత్మలో మాట్లాడుతున్నాడు. వాడి శోధనలకి, వాడి మాటలకి యేసుక్రీస్తు ప్రభు వారు లొంగిపోలేదు. తన శరీరము ఆకలిగొని ఉంది. ఆకలితో ఆయన అలమటించినప్పటికీ ఆయన వాడి మాటలకి ఏమాత్రం ఒప్పుకొనలేదు, శరీరానికి లోబడలేదు. మనము కూడా ఈ లోకంలో శరీరానికి సంబంధమైనటువంటి శోధనలు మరి ఏదైనా కావచ్చు, వాటికి లోకానుసారంగా అయితే ప్రవర్తించుటకు ఒప్పుకోకూడదు, లొంగిపోకూడదు. దేవుని వాక్యం అందుకు మనకి సహాయం చేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతూ దేవుని ఆత్మానుసారంగా మనం జీవించిన ఎడల మనం నిత్య జీవము కలిగి దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఆ మహిమలో మనము జీవిస్తాము.
దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలనను మనిషి బ్రతుకుతాడు. అవును, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ వాక్యం ఎంతో జీవం కలిగింది. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు శరీర క్రియలను మనం జయించగలుగుతాం.